ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి రాజుల యొక్క వరుస క్రమం క్రోనాలజికల్ ఆర్డర్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇదే కదా ఒక బానిస కుతుబ్ మినార్ పక్కన ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకుని అందులో తన కూతురైన రజియాను మరియు ఒక బాలు నుంచి చుట్టూ ఒక కైక, పెద్ద కైక వేసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీకు ఈ పిక్చర్లో అదే కనిపిస్తుంది కదా నేను చెప్పిన స్టోరీ. ఇక్కడ ఒక బానిస ఉన్నాడు. అంటే బానిస అని ఎందుకు పెట్టడం జరిగింది? మొదటి వంశం బానిస వంశం. నెక్స్ట్ కుతుబ్ మినార్ పక్కన ఆర్వేజ్ వస్తుంది. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? కుతుబ్ మినార్ పక్కన ఇల్లు కట్టుకొని అంటున్నారు. కుతుబ్ మినార్ పక్కన ఇక్కడ కుతుబ్ మినార్ అని ఎందుకు పెట్టడం జరిగింది? కుతుబుద్దీన్ ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్, కుతుబ్ మినార్, కుతుబుద్దీన్ ఐబక్, కుతుబ్ అని వచ్చిందా రెండిట్లలో? నెక్స్ట్ పక్కన ఒక ఇల్లు, ఇల్లు ఇల్టుట్మిష్, ఇల్లు ఇల్లు ఇల్టుట్మిష్, ఇల్లు ఇల్టుట్మిష్, ఇల్లు ఇల్టు, ఓకేనా? ఇల్లు కట్టుకొని అందులో ఎవరు నుంచారు? వాళ్ళ కూతురైన రజియా నుంచారు. రజియా అంటే రజియా సుల్తానా, ఓకేనా? రజియా సుల్తానా బానిస వంశంలో ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ రజియా. నెక్స్ట్ ఒక బాలుని కూడా ఉంచాడు. బాలుని ఇంటిలో రజియా సుల్తానా ఉంది, ఒక బాలుడు ఉన్నాడు. ఇక్కడ బాలుడు, ఇక్కడ చూడండి, బాలుడు, బాలుడు బాల్బన్, బాలుడు బాల్బన్, బాలు బాల్బా. ఆర్డర్ వైజ్ ఇవి ప్రతి ఒక్కటి. ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్, సెకండ్ ఇల్లు, ఇల్లు కట్టుకొని కుతుబ్ మినార్ పక్కన ఇల్లు అంటున్నాను. ఆర్డర్ వైజ్ మన స్టోరీలో ఏమొస్తుందో అదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇల్టుట్మిష్, ఇల్లు కట్టుకొని అందులో తన కూతురైన థర్డ్ రజియా సుల్తానా ఉంది, రజియా ఉంది. తర్వాత బాలుడు ఉన్నారు, ఫోర్త్ వచ్చే వాళ్ళు ఎవరు? బాల్బన్. నెక్స్ట్ లాస్ట్కి వీళ్ళు బయటికి రాకుండా ఉండడానికి ఒక కంచె కట్టుతున్నారు. కంచె, ఇదంతా కంచె కట్టారు. కైకా అంటారు, కైకా. సో కైకా అంటే కైకుబాద్, కైకుబాద్ చివరి వాడు, బానిస వంశంలో ఉన్న చివరి పాలకుడు, చివరి రాజు ఎవరంటే కైకుబాద్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.